స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, JEE 2024 ఎగ్జామినేషన్ రాసిన స్టూడెంట్స్ అందరూ జోసా అండ్ సీసబ్ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయాలంటే ఇంటర్ మార్క్స్ ఎలిజిబిలిటీ కంపల్సరీగా ఉండాలి. 75% అండ్ 65% మార్క్స్ ఉండాలి. ఈ మార్క్స్ క్యాలిక్యులేషన్ విషయంలో చాలామంది స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు తెలంగాణ అండ్ ఏపీ స్టేట్కి సంబంధించి బోర్డ్ స్టూడెంట్స్ అయితే కనుక కంప్లీట్గా మీకు ఓన్లీ సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఈ 75%, 65% క్రైటీరియా సంబంధించి మరి ఎవరికి ఎంత ఉండాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సింపుల్గా ఒకసారి చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి మీకు కంప్లీట్గా ఈ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మెంటర్షిప్ జాయిన్ అయినప్పటి నుంచి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకున్న పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. మెంటర్షిప్ ఎలా ఉంటుంది, ఏం చేస్తామనేది వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇక్కడ మరి మేము సిబిఎస్ఈ బోర్డ్, అదర్ స్టేట్ బోర్డ్స్ అంటే కనుక మీకు సిబిఎస్ఈ అయితే ఓన్లీ 500 మార్క్స్ సెకండ్ ఇయర్ ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సిబిఎస్ఈ అయితే కనుక సిబిఎస్ఈ స్టూడెంట్స్కి ఈ ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా 500 మార్క్స్కి మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. మీరు ఏపీ అండ్ టీఎస్ స్టేట్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే కనుక ఓన్లీ సెకండ్ ఇయర్ మార్క్స్ ఇంగ్లీష్ 100, సాంస్క్రిట్ ఆర్ తెలుగు 100 మార్క్స్, మ్యాథ్స్ 2A 75, మ్యాథ్స్ 2B 75, ఫిజిక్స్ 60, కెమిస్ట్రీ 60, ఫిజిక్స్ ప్రాక్టికల్ 30, కెమిస్ట్రీ ప్రాక్టికల్ 30, టోటల్గా 530 మార్క్స్. ఈ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కౌంట్ చేసుకోండి. కౌంట్ చేసుకున్న తర్వాత మీరు ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ స్టూడెంట్స్ అయితే మీకు 75% అంటే 398 మార్క్స్ కంపల్సరీగా రావాలి. మీరు ఇక్కడ 397 వచ్చినా కూడా మాకు ఇస్తారా అంటే ఇవ్వరు. కంపల్సరీగా 398 మార్క్స్ ఉండాల్సిందే 530కి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయితే 65% ఉండాలి. 65% అంటే మీకు 345 మార్క్స్ కంపల్సరీగా రావాలి. సో ఇంటర్లో మీకు సెకండ్ ఇయర్ మార్క్స్, ఈ మార్క్స్ వస్తేనే మీరు జోసా సీసబ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినప్పుడు మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలియక మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ అయినా కూడా మీకు మంచి ర్యాంక్ వచ్చినా కూడా మీ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ అందరూ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ మాకు 75% అంటే 750/1000 అని అనుకుంటున్నారు, లేదంటే 650/1000 అనుకుంటున్నారు. ఇలా మిస్ఇన్ఫర్మేషన్ మీకు పాస్ అవడం వల్ల ఇలా అనుకుంటున్నారు, కానీ ఇది కాదు. మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయాల్సింది ఓన్లీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే. అందరికీ క్లారిఫికేషన్ వచ్చింది కదా? థ్యాంక్ యూ.